ప్రజా యుద్ధ నౌక గద్దర్ను కించపరిచేలా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను మాలకుల సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల సాంస్కృతిక కళామండలి జిల్లా అధ్యక్షులు బొమ్మక వెంకటేశ్వర్లు, మాల మహానాడు సీనియర్ నాయకులు కడమండ శ్రీహరి మాట్లాడుతూ ప్రజా చైతన్యం కోసం, సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానాయకుడు గద్దరని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో గద్దర్ కీలక భూమికను పోషించారని గుర్తు చేశారు. ఆయన కృషిని, సేవలను గుర్తించిన ప్రజలు గద్దర్ అని మహోన్నతమైన పురస్కారాన్ని అందించారని చెప్పారు. ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని పదిలపరుచుకున్న గద్దర్కు అంతకు మించిన పురస్కారాన్ని ఇవ్వడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని సూచించారు. గద్దర్ జీవిత చరిత్రపై పిహెచ్డి చేసిన వారిని ప్రభుత్వం డాక్టరేట్ను ప్రదానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమాజంలో అసమానతలను రూపుమాపి ప్రజలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగించిన గద్దర్ను కించపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యానించడం గర్హనీయమని ఖండించారు. సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మాలకుల సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మాల సాంస్కృతిక శాఖ మండలి అధ్యక్షులుగా మొన్న బండి సంజయ్ గారు, హోంశాఖ సహాయక మంత్రులు వారు గద్దర్పై చేసినటువంటి అనుచిత వాక్యాలను మేము తీవ్రంగా మా సాంస్కృతిక కళామండలి నుంచి మేము ఖండిస్తున్నాం. ఆదివాసుల నుంచి అంటరాని వారి వరకు, వెనుకబడిన తరం వారి వరకు పల్లె పల్లెన ప్రతి ఒక్కరిని జనం లోపలి చైతన్యం తీసుకొచ్చి అందరినీ ఒక విజ్ఞానవంతులుగా ఎదిగేయడం కోసం ఆయన జీవితం మొత్తం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఆయన జీవితాన్ని మొత్తం ప్రజల కొరకే అంకితం చేసి ఆయన భార్య పిల్లలను, ఆయన జీవితాన్ని అంతా త్యాగం చేసి త్యాగమూర్తుల జాబితాలో ఉన్నటువంటి ఆ మహనీయుని చాలా చిన్న వ్యక్తిగా కించపరిచి మాట్లాడడం, ఒక కళాకారుడిగా మేము కళాకారులము మరియు మాలల పక్షాన మా మాల జాతి బిడ్డ అయినా ఆయన మాలల కోసం కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలను చైతన్యం చేయాలనే సదుద్దేశంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయులల్లా ఆయన ఒకడు. మొన్నటికి మొన్న మనకు తెలంగాణ రావడంలో ఆయన ప్రధాన పాత్ర. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానం అనుకుంటూ ఆయన గానాన్ని ప్రజలకు అందించి ఆయన అందరి బడుగు బలహీన వర్గాలే కాకుండా వెనుకబడిన వర్గాలను అందరినీ చైతన్యవంతులు చేసి ఈరోజు అంటరానితనాన్ని నిర్మూలించాలి, అందరూ చైతన్యవంతులుగా విజ్ఞానవంతులుగా ఎదగాలని ఆయన పాటల రూపకంలో ప్రజలందరినీ ఒక మంచి విధానంతో బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. గద్దర్ అనే పేరు వచ్చిందంటే ప్రజలందరూ ఇచ్చిన గౌరవం, అంతకు మిక్కిలి గౌరవం ఎవరు ఇవ్వలేరు, ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేవు. కాబట్టి ఆయనకు జరిగిన అవమానాన్ని మరి వారు బండి సంజయ్ గారే కాకుండా ఇంకెవరు కూడా ఆయనను అవమానపరిచినా మేము తీవ్రంగా పాటల రూపంలో ఖండిస్తున్నాం. మార్పు కోసం, దేశ ప్రజల జీవన విధానంలో పెనుమార్పులు రావాలని, వారి యొక్క కనీస హక్కులను సాధించుకోవాలని వారిని చైతన్యపరిచే విధంగా ఈ దేశంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించడంలో భాగంగా వారి రచనల ద్వారా ముందుండి దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి కవుల కళలకు, కళాకారుల గళాలకు కూడా కులాలను ఆపాదించే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం తెరలేపిందని మొన్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. అయ్యా సంజయ్ గారు, గద్దర్ గారి జీవిత చరిత్ర మీద పిహెచ్డి చేసిన సుధాకర్ గారికి అత్యున్నత డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన దేశంలో. గద్దర్ గారి జీవిత చరిత్ర అంత గొప్పది, సువర్ణ అక్షరాలు కాదు,
స్వర్ణ పుస్తకం గద్దర్ గారి జీవిత చరిత్ర. అది మీ విజ్ఞతకు మీ పరిజ్ఞానానికి అందనిది. మీరు మాటల్లో మాట్లాడే విధంగా ఉన్నది కాదు. ఈ సమాజం పూర్తి స్థాయిలో గద్దర్ గారిని రిసీవ్ చేసుకున్నది. మీరిచ్చే అవార్డుల కోసం మీరు ఎందుకు ఇవ్వలేదని ఏ ఒక్క మాలకుల బాంధవుడు కూడా ప్రశ్నించలేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గద్దర్ గారి మీద బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిందని సభ్య సమాజం ఆలోచించాలి. ఈ విషయంలో ఒక మహిళ అక్క రాణి రుద్రమదేవి గారు మాట్లాడతారు. మీరు ఎవరికో అవార్డు ఇచ్చిండ్రని ఏ కుల బాంధవుడు కూడా ప్రశ్నించలేదు. మీరు మహిళా సాధికారత సాధించాలని మీకోసం కూడా రచనలు చేసి ఉద్యమాలు చేసి పాటల రూపంలో ఎన్నో ప్రదర్శనలు చేసిండ్రు గద్దర్ గారు. ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు అక్కడ కూర్చొని మాట్లాడడంలో గద్దర్ గారి పాత్ర కూడా ముఖ్యంగా ఉన్నదని మీరు గుర్తుంచుకోవాలి. మీడియా సమావేశంలో మాల సంఘాల నాయకులు సోగాల వెంకటి, కొండ కుమార్, దాసరి రామస్వామి, లక్ష్మణరావు, లింగమూర్తి, ముండయ్య, వెంకటేశ్వర్లు, రామన్న, భీమ్సేన్, కృష్ణయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.